సిలువ యొక్క ఆశీర్వాదం మనకు కావాలి అని ధ్యానం చేస్తున్నాం. మనం క్రైస్తవులందరూ యేసుక్రీస్తు ప్రభువునే ఎరిగి ఉన్నారు, నమ్ముకున్నారు, యేసుక్రీస్తు ప్రభుల వారిని ధరించుకున్నారు. అయితే ఈ మనిషికి ఏం కావాలంటే సిలువ యొక్క ఆశీర్వాదం కావాలి. ప్రతి మానవుడికి దేవుని యొక్క ఆశీర్వాదం కావాలి, దీవెన కావాలి. యేసు రక్తమే జీవనుకుంటాం, సిలువ వేసుకుంటాం, సిలువను దగ్గర పెట్టుకుంటాం, సిలువను చూస్తూ ఉంటాం. ఈ సిలువ అనేది ఇంపార్టెంట్ అని గ్రహిస్తాం, కానీ ఈ సిలువ యొక్క ఆశీర్వాదం, ఈ సిలువ యొక్క దీవెన మనం పొందుకోవటానికి మనం ఏం చేయాలో అది చేయటల్లా. సిలువ ధ్యానం కావాలి, సిలువ దీవెన కావాలి, సిలువ క్షేమం కావాలి, సిలువ మనతోనే ఉండాలి, సిలువ మన మధ్యలో ఉండాలి. సిలువ యొద్ద నుండి వచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి. అయితే అందుకు మనం ఏం చేయాలి అనే విషయాలు ధ్యానం చేస్తున్నాం. రాత్రి కాలంలో పౌలు భక్తులు చెప్పంటే, నీవు విడిచి బయలుదేరి నేను నీకు చూపించే దేశంలోకి రమ్మని అతనితో చెప్పాను. ఈ మాట అబ్రహాముతో చేయబడ్డ వాగ్దానం. ఇది మన జీవితాలకు అన్వయించుకుంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ యొక్క ఆశీర్వాదము మనకు కావాలంటే నీవు కూడా లోకములో ఉన్న వాటిని విడిచిపెట్టాలని లేక సిలువ వేయాలని నేర్చుకున్నాం. పౌలు ఏమంటే సిలువ యొక్క ఆశీర్వాదం నాకు కావాలి, సిలువ యొక్క ఆశీర్వాదము ఊరికి రాదు అని చెప్పాడు ఆయన. సిలువ యొక్క ఆశీర్వాదము నువ్వు గుళ్ళోకి వచ్చి కూర్చుని అరగంట సేపు కూర్చుని వాక్యాలు విని లేచిపోతే సిలువ యొక్క ఆశీర్వాదం నీకు రాదు అంటూ ఆ ఆశీర్వాదం నాకు కావాలయ్యా. సిలువ వేయబడ్డ యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆశీర్వాదం నాకు కావాలి, సిలువ దీవెన నాకు కావాలి అంటే నేనేం చేయాలి అని పౌలు అడిగితే పౌలు అన్నాడు, నేను నాలో ఉన్న లోకాన్ని, నేను లోకముతో నేను నాతో ఉన్న లోకాన్ని సిలువేశాను. నేను సిలువేస్తే ఏం జరిగిందయ్యా? సిలువేస్తే ఏం జరిగింది? పౌలుని చెప్పగలవా? సాక్ష్యం చెబుతావా అని పౌలు గారిని అడిగితే పౌలు గారు చెప్పాడు, ఎప్పుడైతే నేను నాలో ఉన్న లోకాన్ని సిలువ వేశానో గొప్ప సిలువ ఆశీర్వాదం నాకు వచ్చిందయ్యా, గొప్ప సిలువ దీవెన నాకు వచ్చిందయ్యా అన్నాడు పౌలు గారు. ఎలా వచ్చిందయ్యా నీకు? సిలువ వేయబడితే నీలో ఉన్న పాపాన్ని, నీలో లోకాన్ని, నీలో ఉన్న లోకాన్ని సిలువ వేయటము ద్వారా సిలువ ఆశీర్వాదము నీకు ఎలా వచ్చిందయ్యా అంటే ఆయన చెప్పాడు, నేను సిలువ వేయబడ్డానయ్యా. ఒకటేమో నాలో ఉన్న లోకాన్ని సిలువేశాను, రెండేమో నన్ను నేను సిలువేసుకున్నా అన్నాడు. అక్కడ రాయిపోయి చూద్దాం వాక్యం. గలతీ పత్రిక 2:20 చదువుదాం. గలతీ పత్రిక 2:20, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, ఇకను జీవించేవాడు నేను. ఇప్పుడు ఏమైపోయిందయ్యా? ఎప్పుడైతే నీవు క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డావో ఏమయ్యావంటే ఖాళీ, ఎంప్టీ మ్యాన్, ఖాళీ మనిషి అయిపోయావు. ఎందుకయ్యా? నీలో ఉన్న పాపాన్ని, నీలో ఉన్న శాపాన్ని, నీలో ఉన్న అవిధేయత అంతటి సిలువేసేసాను. నేను కూడా సిలువేయబడ్డా అంటే నాలో ఏవేవి ఉన్నాయో మొత్తం నేను సిలువేశానయ్యా. ఇక జీవించేది నేను కాదయ్యా. నాలో ఉన్న ఖాళీ అయిపోయినాయి కదా, నాలో ఉన్న మొత్తం సిలువేసాయి కదా, నాలో ఉన్న మొత్తం యేసుక్రీస్తు ప్రభు ఆశీర్వాదం కోసం వదిలేసి చంపేసా కదా, నేను మొత్తం చేశాను, నేను చనిపోయిన అన్నీ ఇప్పుడు నేను ఖాళీగా ఉన్నా ఎప్పుడైతే చనిపోయినాయో సిలువ వేశానో, నాలో ఉన్న లోకాన్ని నేను సిలువ వేశానో
వెంటనే నాలోనికి క్రీస్తు యేసు వచ్చాడయ్యా. అది ఆశీర్వాదం. నాకు జీవించువాడను నేను కాదు. ఎప్పుడో సిలువ పడ్డాను, నేను సిలువ వేయబడ్డాను. ఇక్కడి నుంచి జీవించువాడను నేను కాదయ్యా. ఏమయ్యా అంటే ఎవరి కోసం సిలువేయబడ్డానో, ఎవరైతే నా కోసం సిలువేయబడ్డాడో ఆ సిలువకు ఆశీర్వాదం ఉందే. ఆ సిలువ వేయబడిన క్రీస్తు యేసు ప్రభు వచ్చి నాలో జీవిస్తున్నాడయ్యా. అది గొప్ప ఆశీర్వాదం నాకయ్యా. ఇది ఆలోచించే క్రైస్తవులు, ప్రతి క్రైస్తవులవే, నేను పాస్టర్ గారినే, నేను విశ్వాసమే. అయితే మన దగ్గర ఏముండాలంటే, నేను క్రీస్తు యేసు కోసం, ఆశీర్వాదం కోసం నాలో ఉన్న వాటి సిలువేసేసాను. నేను సిలువేస్తే ఏమైందయ్యా, ఏం జరిగిందయ్యా అంటే, ఎప్పుడు సిలువేశాను క్రీస్తు యేసు ప్రభుల వారు నాలో జీవించడం ప్రారంభించారు. అది నాకు వచ్చిన గొప్ప ఆశీర్వాదం అయ్యా. ఆయన సిలువ వేయబడకపోతే నాలో ఉన్న లోకాన్ని నేను సిలువ వేయబడకపోతే యేసు ప్రభు వచ్చి నాలో జీవించే అవకాశమే లేదయ్యా. ఆయన వచ్చి నాలో జీవిస్తున్నాడు అంటే అది గొప్ప ధన్యత, గొప్ప ఆశీర్వాదం అయ్యా. ఎప్పుడైతే నేను నాలో ఉన్న లోకాన్ని సిలువేసేసానో, చంపేశాను, వెంటనే యేసు ప్రభుల వారు వచ్చి నాలో జీవిస్తూ ఉండేను. తర్వాత ఇక జీవించేవాడు నేను కాదయ్యా, క్రీస్తే నా యందు జీవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే నేను ఇప్పుడు ఒట్టోడిని కాదు, ఇప్పుడు మామూలోడిని కాదు, మామూలు మనిషి కాదు. నేను ఇప్పుడు పౌలుని కూడా కాదు. ఎవరినయ్యా, నేనే క్రీస్తుని. ఇప్పుడు సౌలును కాదు, ఇప్పుడు పౌలు కూడా కాదు. ఎవరయ్యా నీవంటే నేనే క్రీస్తుని. కంటే క్రీస్తు యేసు ప్రభుల వారు నా శరీరం తిండిపోయాడు, క్రీస్తు యేసు ప్రభుల వారు నా హృదయం తిండిపోయాడు, క్రీస్తు యేసు ప్రభుల వారు నాలో జీవిస్తూ ఉన్నాడు. ఈ జీవించేది నేను కాదు, సౌలు కాదు, పౌలు కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. ఎందుకయ్యా అంత స్థానం ఇచ్చావయ్యా ఆయనకి? ఎందుకయ్యా యేసు ప్రభు వచ్చి నీలో నివాసం ఉంటున్నాడయ్యా అంటే, నాలో ఉన్న వాటిని నేను సిలువేసేసా. క్రైస్తవుడా, విశ్వాసులారా, నీలో ఉన్నవాడి ఇప్పుడు నీలో యేసు ప్రభు నివసిస్తున్నాడా? యేసు జీవిస్తున్నాడా? యేసు నీలో ఉన్నాడా? యేసు కలిగి ఉన్నావో? పౌలు చెప్పి సాక్ష్యం ఏంటంటే, నేను ఎప్పుడైతే క్రీస్తు యేసు కోసం, అంటే క్రీస్తు యేసు సిలువ ఆశీర్వాదము నాకు కావాలనుకున్నానో, అనుకున్న వెంటనే నాలో ఉన్న, అంటే యేసు క్రీస్తు ప్రభు వచ్చి నాలో నివాసం చేయటానికి తగిన స్థలాన్ని సిద్ధం చేసుకున్నా. నాలో ఉన్న పాపాన్ని చంపేసా, సిలువేసేసా. అప్పుడు ఏమైందంటే ఆశీర్వాదం ఉందే, సిలువ ఆశీర్వాదం వచ్చి నాలో నివాసం చేసిందయ్యా. ఇప్పుడు జీవించేది నేను కాదు, ఇప్పుడు జీవించేది నేను కాదు. మరి ఎవరయ్యా అంటే, నన్ను ప్రేమించి, చదువు, నేనిప్పుడు శరీరమందు జీవించే జీవితం ఉందే, అది ఇప్పుడు నేను జీవిస్తున్నానే. ఎలా జీవిస్తున్నాను? నేను క్రీస్తు యేసు సిలువ యొక్క ఆశీర్వాదము పొందుకొని నేను జీవిస్తున్నా. ఎలా అంటే, నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకుని, నన్ను ప్రేమించి హింసకుడను, దూషకుడను, హానికరుడును, పాపాత్ముడను, యేసుక్రీస్తు సిలువకు శత్రువుగా జీవించిన నన్ను ప్రేమించి నా కోసం, అనగా నాలో ఉన్న ప్రతి పాపము తీసివేయడం కోసం సిలువ వేయబడ్డాడే. నన్ను ప్రేమించి నా కోసం తన్ను తాను అప్పగించుకుని దేవుని కుమారుని యందు విశ్వాసము ద్వారా నేను జీవిస్తున్నానయ్యో. ఏమైందంటే, నేను ఎప్పుడైతే నాలో ఉన్న పాపాన్ని, నాలో ఉన్న లోకాన్ని సిలువేసేసానో, చంపేశానో, వెంటనే నా కోసం, నా పాపం కోసం నన్ను ప్రేమించి, అంటే నేను పాపినైతే, రోతగా ఉంటే, అసహ్యంగా ఉంటే, చూడల్ల వాడిగా ఉంటే,
నేను ఘోరమైన పాపం చేస్తే ఈ పాపి కోసం ఆయన సిలువ వేసి సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచాడే, ఆయన వచ్చి నాలో జీవిస్తున్నాడు అయ్యా. నేను జీవిస్తుంది యేసే, నాలో జీవించేది యేసు ప్రభువేనయ్యా. ఆయన జీవిస్తున్నాడు. అది గొప్ప గొప్ప సిలువ యొక్క ఆశీర్వాదం అయ్యా. అంటే యేసు ప్రభు నాలో జీవించడం అనేది సామాన్యమైన క్రియ కాదయ్యా, అదే సిలువ యొక్క ఆశీర్వాదం. ఈరోజు మరి ఈ సిలువ ధ్యానములో ఉన్న నీకు ఆశీర్వాదం కావాలా? సిలువ యొక్క ఆశీర్వాదం కావాలా? ఈ సిలువ ధ్యానంకి వచ్చింది దేనికోసమా? ఒక గంట సేపు కూర్చుందామా, విందామా, వెళ్ళిపోదామని కూడా వచ్చావా? లేక సిలువ యొక్క ఆశీర్వాదం కావాలయ్యా? నాకు సిలువ యొక్క ఆశీర్వాదం నాకు కావాలి. ఆయన వచ్చి నాలో ఉండాలి. పౌల్లో ఉన్నాడంటే ఆయన పౌలు గారిని జీవించాడు. పౌలు గారి జీవితంలోకి సిలువ ఆశీర్వాదం వస్తే ఆయన బలమైన సాధనంగా వాడబడ్డాడయ్యా. ఎప్పుడైతే సిలువ ఆశీర్వాదము పౌలు జీవితంలోకి వచ్చిందో, ఆయన వచ్చి నివాసం చేస్తున్నాడో, ఆయన బలమైన సాధనంగా వాడబడ్డాడు. ఎలా అంటే ఆయనలో ఉన్న యేసయ్య, ఆయనలో ఉన్న సిలువ, ఆయనలో ఉన్న సిలువ రక్తం, ఆయనలో ఉన్న సిలువ జీవిస్తుంటే బలమైన సాధనంగా లోకములో స్వచ్ఛమైన విశ్వాసిగా వాడబడేను. క్రైస్తవులారా, దేవుని పిల్లలారా, నీవు యేసు ప్రభులో స్వచ్ఛమైన పాత్ర ఉండావా? స్వచ్ఛమైన పాత్ర జీవిస్తున్నావా? నీలో ఉన్న ప్రతి లోకాన్ని సిలువేసావా? చంపేసావా? యేసు ప్రభులో నివాసం చేస్తున్నాడా? చెయ్యాలి. ఎందుకంటే నీవు క్రీస్తు యేసుని ధరించుకున్నా గనుక, ఎప్పుడైతే బాప్తిస్మం ద్వారా క్రీస్తు యేసు ప్రభు ధరించుకున్నావో నీలో ఉన్న ఎన్ని చంచిపోవాలా. కానీ ఏది చావలేదయ్యా, దేని చంపలేదునేమో. అందుకే యేసు క్రీస్తు ప్రభు యొక్క సిలువ ఆశీర్వాదాన్ని పొందుకోలేక నువ్వు పైకి మాత్రమే భక్తుడిగా ఉన్నావు, కానీ లోపలంతా ఖాళీగా ఉంది. పౌలు అంటున్నాడు, ఎప్పుడైతే నాలో ఉన్న లోకాన్ని సిలువేశానో ఆయన వచ్చి నాలో నివాసం చేయటం ప్రారంభించాడయ్యా అని చెప్పాడు. ఇంకో మాట కూడా చెప్పాడు. యోహాను సువార్త 17:23 చదువుదాం. యోహాను సువార్త 17:23 చదువుదాం. చదువు. వారి యందు నేనును, నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణంగా. ఇప్పుడు ఏమైందంటే, ఎప్పుడైతే నీలో ఉన్న పాపాన్ని లేక లోకాన్ని సిలువేసేసావో, చంపేసేసావో, ఇప్పుడు ఏం చేయబడ్డావు? నువ్వు సంపూర్ణంగా చేయబడ్డావు. సంపూర్ణ విశ్వాసివి, సంపూర్ణ క్రైస్తవుడివి, సంపూర్ణ పౌలువు. నువ్వు సంపూర్ణ విశ్వాసి అంటే సంపూర్ణమైనటువంటి భక్తులకు వచ్చేసావు. ఎప్పుడు నీలో ఉన్న సమస్తాన్ని సిలువేసినప్పుడు. ఇప్పుడు ఏమంటే నీవు సంపూర్ణంగా చేయబడితివి. ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితమనియు, నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించదమనియు లోకమంతా తెలుసుకోవాలట. ఏం తెలుసుకోవాలి లోకమంతా? అయ్యో, సిలువే పడ్డాను, నేను చనిపోయాను. ఈ సిలువలో చాలామంది ఆకర్షించబడ్డారు. అనేకులు సిలువలో ఆశీర్వాదం కావాలని వారిలో ఉన్న పాపంతో సిలువేశారు, చంపేశారు. ఇప్పుడు నేను వారందరూ పరిపూర్ణైపోయారయ్యో, పరిపూర్ణైపోయారు. కాబట్టి ఈ పరిపూర్ణంగా చేయబడ్డ మానవుల్లో సిలువ ఆశీర్వాదం నింపబడిందయ్యో. సిలువ యొక్క ఆశీర్వాదము నింపబడిందయ్యా. లోకం చూస్తూ ఉందయ్యా. చూసే లోకానికి ఏం కనపడాలంటే, చూసే లోకానికి ఏమి కనపడాలంటే సిలువ, సిలువ ఆశీర్వాదము వారిలో నివాసం ఉందయ్యా. అందుకనే వారు యోగ్యంగా ఉన్నారయ్యా, యోగ్యంగా ఉన్నారయ్యా, క్షేమంగా ఉన్నారయ్యా, వర్ధిల్తున్నారయ్యా, సంపూర్ణంగా ఉన్నారయ్యా అని లోకమంతా, అక్కడ ఏముందంట, లోకమంతా తెలుసుకోవాలట. అందుకని తెలియాలంటే నీలో ఏముండాలంట? సిలువ ఆశీర్వాదము
నీలో ఉంటే నిన్ను చూసేవారంటే అబ్బా ఈ విశ్వాసండి, సంపూర్ణుడండి. ఎందుకు సంపూర్ణయ్యాడంటే యేసుక్రీస్తు సిలువ సంతోషం, సిలువ ఆశీర్వాదం ఆయనలో నిలబడిపోయిందయ్యో, అందుకని ఆయన పరిపూర్ణైపోయాడని చూసేవారికి మీలో ఉన్న యేసయ్య కనపడాలండి. కనపడుతుందా? నీలో ఉన్న యేసయ్యని చూపిస్తావు లోకానికి, ఇంకా నీలో పాపమే కనపడుతుందా? ఆలోచించాలి మనం. సిలువ ధ్యానం అంటే వచ్చాం పోయాం కాదు. ఇక్కడ ఏం జరుగుతుంది? సిలువ ఆశీర్వాదం కావాలి. వచ్చాం మనం, సిలువ ఆశీర్వాదం కావాల్సిందే. ప్రతి వ్యక్తి సిలువ యొక్క మేలు పొందాల్సిందే, సిలువ దీవెన పొందాల్సిందే. అది కావాలంటే నువ్వేం చేయాలంటే నీలో ఉన్నవాడు సిలువ వేయాలి. వేసావా? నీలో ఉన్న పాపాన్ని చంపేయాలి. చంపేసావా? యేసుక్రీస్తు ప్రభులో సంపూర్ణంగా చేయబడాలి. సంపూర్ణ చేయబడ్డావా? చేయబడకపోతే ఎన్నటికీ సిలువ ఆశీర్వాదము నీకు రానే రాదు. లోకానికి పాపిగానే కనపడతావు కానీ పరిపూర్ణంగా కనపడలేవు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడైనా సరే సిలువ యొక్క ఆశీర్వాదం కోసం మీలో ఉన్న లోకాన్ని సిలువేయాలి అని అన్నాడు. అయ్యా నీవు ఎలాగున్నావో అలాగే నా కొరకు లోకాన్ని సిలువ వేసిన మనుష్యుడు నేను కలిసి ఉంటే లోకమంతా చూస్తూ ఉంటుంది. ఎవరయ్యా కుమారుడు, ఎవరి విశ్వాసి, ఎవరంటే నేను వారిలో నివసిస్తున్నాను అని చెప్పి అనేకులు వారి లోపట సిలువ వేయబడిన క్రీస్తు యేసున్నాడు, లేక సిలువ యొక్క ఆశీర్వాదము వారిని ఆవరించిందయ్యా. అందుకని వాళ్ళు లోకములో ప్రత్యేకంగా ఉండారయ్యో, లోకములు ప్రత్యేకంగా ఉండారయ్యో, ప్రత్యేక జీవితం జీవిస్తున్నారని చెప్పి యేసు ప్రభులు వారు చెప్పారు. అందుకని మనం ఏం చేయాలంటే సిలువ ఆశీర్వాదం కోసం నీలో ఉన్న వాటిని చంపేయాలి. అలా చెయ్యాలండి. ఆచారంగా అలవాటుగా 100 ఏళ్ళ నుంచి మేము క్రైస్తవులను చెప్పుకోవటం కాదు. దేవుడు మెచ్చే గుణాలు ఏమి నీలో? యేసు ప్రభు మెచ్చుకునే ఆ సంపూర్ణత మనకు కలిగి ఉండాలండి. అప్పుడే యేసుక్రీస్తు ప్రభు నిన్ను దీవిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. యేసుక్రీస్తు సిలువ ఆశీర్వాదము ఎల్లవేళ మనతో కూడా ఉంటుందని లేఖనాలు రాయబడింది. రెండోది చెప్పాడు ఆయన. ఒకటి ఏం చేయాలంట? సిలువ ఆశీర్వాదం పొందాలంటే ఏం చేయాలి? ఒకటి సిలువ వేయాలి. రెండో చెప్పాడు సిలువ యొక్క ఆశీర్వాదం పొందాలంటే నువ్వు ఏది సిలువేసావు కదా, ఖాళీ అయిపోయాం కదా, నీ పాప బతమైపోయినాక ఇంకెన్నడూ దానితో చూడకూడదట. దాని జ్ఞాపకం చేసుకో, దానితో చూడకూడదు. ఎందుకని? నీలో ఉన్న పాపాన్ని సిలువేశావు, నీలో ఉన్న లోకాన్ని సిలువేశావు, అది మొత్తం అయిపోయింది, అది చనిపోయింది. కాబట్టి దట్ ఈస్ స్పెషల్. నువ్వు ప్రత్యేక జీవితం జీవించాలవు. ఎలా? నీవు సిలువే ఉండాలి. నీవు సిలువ అంటే యేసు ప్రభు, నీవు యేసు ప్రభు కలిగి ఉండాలి. నీ మాటలోను, నీ క్రియలోను, నీ తలంపులోను, నీ పనుల్లోను, నీ జీవితంలోను, టోటల్ నీ బాడీ అంతట్లో యేసుక్రీస్తు ప్రభుని చూపించాలి లోకానికి నువ్వు. అందుకే అతను మాట్లాడి చెప్పాడు. ఏం చెప్పాడంటే పౌలు, చూడండి కొలస్సీ పత్రిక 2:20 చదువుదాం. కొలస్సీ 2:20 చదువుదాం. అమ్మా ఒకటి చదవండి. 20 చదువు. మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూలపాఠములను క్రీస్తు యేసుతో కూడా మీరు లోకములో ఉన్న అన్ని విషయాల్లో చనిపోయిన వారైతే, గమనించాలి, సిలువ యొక్క ఆశీర్వాదం నీకు రావాలంటే, సిలువే పడ్డాక ఖాళీ అయిపోయినాకంటే నీవు లోకంలో సిలువే పడితే లోకంలో అలవాట్లన్నీ మూలపాటలు మొత్తం సిలువలో చంపేస్తే మృతమైపోతే, చదువు, లోకంలో బతుకుతున్నట్లుగా మనుషులకు ఆజ్ఞలను పద్ధతులను అనుసరించవద్దు. ఏం చేయకూడదంట? నువ్వు ఎప్పుడైతే క్రీస్తు యేసు కొరకు సిలువే పడ్డావో, అంటే నీలో ఉన్న పాపాన్ని సిలువేసావో,
ఆ చనిపోయినాయి కాబట్టి, ప్రత్యేక అయిపోయాయి కాబట్టి, ఆ క్రీస్తు యేసు సిలువ యొక్క ఆశీర్వాదం రావాలంటే ఇక్కడ ఏం చేయకూడదంట? లోకములో ఉన్న మనుషులు నియమించే ఆజ్ఞలను అనుసరించి చేతపట్టుకోవద్దయ్యా. ఇక్కడ నుంచి ఏంటంటే క్రీస్తు యేసు సిలువలో చేసిన సిలువ ఆశీర్వాదము నీకు రావాలంటే ఒకసారి నీలో ఉన్న పాపాన్ని వదిలేసినాక, చంపేసినాక, పాపం అంతా పోయినాక, సిలువే నీ మీద ఉంటున్నప్పుడు ఇంకెప్పటికీ నువ్వేం చేయకూడదంటే సిలువనే చూడాలి, సిలువనే గురించే మాట్లాడాలి. అంటే సిలువేయబడ్డ యేసుక్రీస్తు సంబంధిగా ఉండాలేమో. అంతేకాకుండా దాన్ని మనుషులు కల్పించు ఆజ్ఞలు ఏది చేయకూడదునేమో. మనుషులు లోకములో వారికి అనుకూలం ఆజ్ఞలు చేస్తూ ఉంటారు, అది చేయకూడదు. రుచి చూడకూడదు, ముట్టుకోకూడదు, వాటికి దేనికి లోబడకూడదు అని చెప్పాడు. దేనికి? యేసు ప్రభు ఆజ్ఞను తప్ప, యేసు ప్రభు చెప్పే బోధ తప్ప దేన్ని పాటించకూడదు. మనుషులు రకరకాల పద్ధతులు, ఆజ్ఞలు జారీ చేసి దాని ప్రకారం జీవించండి అని చెబితే ఏ మనుష్యుడు వాటి వినకూడదు, వాడు తాకూడదు, వాడు చేయకూడదు, వాటి రుచి చూడకూడదు, వాటి సంబంధం ఉండకూడదు. అలా ఉంటే నా దేవుడు నీకు సిలువ వేయబడ్డ క్రీస్తు యేసు యొక్క ఆశీర్వాదము పరిపూర్ణంగా నీకు వచ్చుద్దా అని చెప్పాడు. పరిపూర్ణంగా నీకు వచ్చింది. ఈ సిలువ ధ్యానం ఎందుకయ్యంటే ఆశీర్వాదం పొందాలని. ఈ సిలువ ధ్యానం ఎందుకయ్యంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ ధ్యానములో యేసుక్రీస్తు ప్రభు సిలువ యొక్క ఆశీర్వాదము, దీవెన నాకు కావాలయ్యా, నేను పొందాలయ్యా, నేను నా కుటుంబం సిలువ యొక్క దీవెనలు పొందుకొని క్షేమంగా ఉండాలయ్యా. వెరీ గుడ్, మంచిదే. అయితే ఏం చేయాలంటే అది పొందటానికి నువ్వు సిలువ వేయాలో. రెండోది, సిలువ వేయబడినాక, ఖాళీ అయిపోయినాక ఎప్పటికీ లోకంతో చూడకూడదు, ఆచారం చేయకూడదు, మనుషులు కల్పించే పద్ధతులు చేయకూడదు, వాటిని చూడకూడదు, వాటి ముట్టకూడదు, రుచి చూడకూడదు, వాటి దూరంగా ఉండాలి నువ్వు. అప్పుడే యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిపూర్ణమైన సిలువ ఆశీర్వాదము నీకు కలుగుద్ది. అప్పుడు స్థిరంగా విశ్వాసములు ముందుకు సాగిపోతూ ఉంటావని వాక్యం మాట్లాడుతుంది. అలా చేస్తున్నావా మనం? 100 ఏళ్ళ నుంచి ఎంటడీస్ ఒక్కరైనా అలా ఉందామా? లేకుండా చేస్తే ఆచారం. ఇప్పుడైనా ఏం చేయాలి మనం? అయ్యా నా కోసం ప్రాణం పెట్టావయ్యో, సిలువేయబడ్డావయ్యో, చనిపోయావయ్యో, తిరిగి లేచావయ్యో, మన రాబోతున్నావయ్యో, ఇంకా నేను సిలువ ధ్యానం చేస్తున్నాయ్యో, ఈ సిలువ ధ్యానాల్లో ఇంక నాలో ఉన్న పాపను సిలువే లేదయ్యో, ఇప్పుడే సిలువేస్తానయ్యో, సిలువేసినాకయ్యో నీ కోసం జీవిస్తున్నాయ్యో, ఇక లోకములు ఏది కూడా నేను ముట్టనయ్యా, తాకనయ్యా, చూడనయ్యా అని నీతోనే ఉంటాను తీర్మానం చేస్తే నా దేవుని యొక్క సిలువ యొక్క ఆశీర్వాదము నిత్యం నీతో ఉంటుందని చెప్పాడు. రెండో చెప్పాడైనా సిలువ యొక్క ఆశీర్వాదం రావాలంటే నువ్వు సిలువను మొయ్యాలంట. సిలువని మెడలో కాదు, మెడలో వేసుకుని మీటింగ్ కాదు, లేదా కర్ర వేసుకుని భుజం పెట్టుకుని నడతాం కాదు, గుడ్డు పెట్టి రాగానే సిలువ భుజం పెట్టుకుని రోడ్డు నడతాం కాదు. సిలువ ఏమంటే అర్హత నీకు లేదు. సిలువ మోసిన రైట్స్ నీకు అంత పరిశుద్ధులు వెళ్ళాడు భూలోకంలో, అది ఏసే మోసాడు, అంతే. దట్స్ ఆల్. సిలువ మొయ్యటం అంటే అర్థం ఏంటి తెలుసా? యేసుక్రీస్తు పొందే ప్రతి శ్రమను అనుభవించడం. యేసు ప్రభు సిలువ మోస్తే లాభం ఏంటి మాకంటే, బైబిల్ ఒక అబ్బాయి వస్తాడు, యేసు ప్రభు వారు సిలువేసే టైం అయిపోతుంది, యేసు ప్రభు వారు సిలువేశాడు, సిలువ మోస్తున్నాడు, యెరూషలేము వీధిలో సాగిపోతున్నాడు. ఆ పక్క జనం ఉండారు, ఈ పక్క జనం ఉండారు, పన్నెవులు తంతున్నారు, కొట్టోళ్ళు కొడుతున్నారు. యేసు ప్రభు శరీరం రక్తం గాలిపోతుంది, సిలువ భుజం మీద ఉంది, తీసుకెళ్ళిపోతుంటే ఆయన సిలువ వేయబడక ముందు సువార్త చెప్పాడు యేసు ప్రభు వారు.
యెరూషలేముకి 6 కిలోమీటర్ దూరం ఉంటుంది. యెరూషలేముకి 6 కిలోమీటర్ దూరంలో కూడా యేసు ప్రభు సువార్తను ప్రకటించాడు. అక్కడ ఊర్లోంచి కొందరు వచ్చారు. యేసయ్యను ఏం జరుగుతుంది, ఇక్కడ సిలువేస్తున్నారంట, కొడుతున్నారంట, చంపేస్తారంటని ఆ లోపల విశ్వాసులు వాళ్ళు యేసు ప్రభు నమ్ముకున్నారు, విశ్వాసించారు. ఆయనకి ఏం జరుగుతుందో చూద్దామని వచ్చిన వాళ్ళు ఎక్కడుండాలా? శిష్యులందరూ పక్కపక్కన ఉండారు. శిష్యులందరూ పక్కపక్కనే ఉండారు. యెరూషలేము జనాభా ఎవడు కూడా తెగించి సిలువ ఎదకి యేసు ఎదుకు రాటల్లా, ఎవడు తెగించి యేసు ప్రభువుకు రాట్ల చాటు పక్క ఉన్నాడు. ఆయనతో శిష్యులు చెప్పుకునేవాళ్ళు, యూదా జాతితో చెప్పుకునేవాళ్ళు, దేవుని స్వజంలో చెప్పుకునేవాళ్ళు. ఆయన పక్క అంతే. మనకి సమస్య వస్తే వాళ్ళు పక్కన ఉంటారు, ఏం లేదు, అందరు ముందు ఉంటారు కదా. ఆయన చేస్తాడే, సవాడి చేస్తాడే, మనకి ఆయన చావని, మనకి ఎందుకు సమస్య అంతా అయిపోయినాక అందరూ చేస్తాం మనం. అలాగే యేసు ప్రభు చంపేస్తుంటే, సిలువేస్తుంటే పక్క ఉన్న శిష్యులు అందరూ. కానీ ఆ ఊర్లో ఉన్న కుర్రోడు ఏం జరుగుతుంది అని అందరినీ తోసుకుని వాళ్ళకి వచ్చేసాడు. ఎక్కడ వచ్చాడంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చేసాడు. యేసు భుజం మీద సిలువ ఉంది, యేసు భుజం మీద సిలువ ఉంది. వాడు విశ్వసించాడు, నమ్మాడు, విశ్వసించి నమ్మి తెగించేసి సిలువ వేస్తున్న యేసు ఎదుకు వచ్చి ఆయన పక్కన పడ్డాడు. వాళ్ళు అన్నారు, రే పక్కనోడు కదా నువ్వు, ఇక్కడ ఏం పనిరా నీకు అన్నట్టు మన అంటాగా అప్పుడప్పుడు మనలాగే, నీకేం పనిరా ఇక్కడ అన్నట్టుగా ఆడొచ్చి వచ్చావు కదా సిలువ మోయి అన్నారు. వచ్చా కదా అని యేసు ప్రభు భుజం మీద సిలువ తీసి వాడి మీద పెట్టారు. చూడమాట మార్కు సువార్త 15వ అధ్యాయం 22 చదువుదాం. మార్కు సువార్త 15, 21, 22 చదువుదాం. కురేలుడైన సీమోను ఒకడు పల్లెటూరు నుంచి వచ్చి ఆ మార్గము పోవుచుండగా ఆయన సిలువను మోయుటకు అతనిని బలవంతం చేశారు. రే మేము దూరంగా ఉంటే నువ్వేంట్రా దగ్గరికి వచ్చేసావు రా అని అతను పట్టుకొని వాడి చేత 2 నిమిషాలు, 3 నిమిషాలు, 10 నిమిషాలు వాడి సిలువ మోపించి బలవంతం చేసి సిలువ వాడు భుజం మీద పెట్టి సిలువను మోపించారు. వాడికి ఏమొచ్చిందంట? ఏమొచ్చింది? సిలువ యొక్క ఆశీర్వాదము అతనికి వచ్చింది. ఎవడు రాలేక, యూదా జాతికి కానీ, శిష్యులకు కానీ, యేసుతో ఉన్నవారికి కానీ, తిన్నవారికి కానీ ఎవరికి లేదు. ఎక్కడో బయట ఉండి లోపల సువాసమించి ఈయన నా దేవుడు ఆయన గ్రహించి ఆ దేవుడికి శ్రమ వచ్చింది, శోధన వచ్చింది, బాధ వచ్చింది చూద్దామని వచ్చి ఆయన సమీపిస్తూ ఉంటే వారు ఆయన పట్టుకుని లాగి సులువుమయమన్నారు. అతని గురించి చరిత్ర చెబుతుంది. 13 పేపర్లో ఉంటుంది ఆ అబ్బాయి గురించి. అతడు సిలువ మొయ్యగా అతనికి వ్యాధి పోయెను, అతను సిలువ మొయ్యగా మార్చజాలని ఆశీర్వాదం వచ్చాను, అతను సిలువ మూలగా కుటుంబం అంతా పరిపూర్ణ భక్తులుగా మార్చబడను అంటే యేసయ్య పవర్ తెలుసు అండి. ఎవరు సిలువను మోస్తారో వారిలోకి యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ ఆశీర్వాదము వారి కుటుంబంలో ఉండును గాక. ప్రార్థన. మిగిలిన భాగాన్ని రేపటి కాలం ధ్యానం చేద్దాం. మా తండ్రి, నీ పాదములకు స్తోత్రాలు. ఈ రాత్రి కాలంలో సిలువ యొక్క ఆశీర్వాదం పొందటానికి మేము ఏం చేయాలో నేర్చుకుంటున్నాం తండ్రి. సిలువ యొక్క ఆశీర్వాదం పొందాలంటే మాలో ఉన్న లోకాన్ని సిలువేయండి అని చెప్పారు. సిలువ యొక్క ఆశీర్వాదం పొందాలంటే సిలువబడ్డ నీవు ప్రత్యేక జీవితాన్ని జీవించాలి, ప్రత్యేకంగా ఉండాలి అని చెప్పారు. మూడోది ప్రభు సిలువ ఆశీర్వాదం పొందుకోవాలంటే సిలువను మొయ్యాలి అని చెప్పారయ్యా. ఈ రాత్రి కాలంలో నీ ఆశీర్వాదం మాకు కావాలి, నీ దీవెన మాకు కావాలి, నీ మేలు మాకు కావాలి. ప్రతి కుటుంబమయ్యా నీ సిలువ యొక్క దీవెనతోటి నింపబడాలయ్యా. సేమ్ టైం అయ్యా మేమయ్యా నీ కొరకు జీవించేవారుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. రాత్రి కాలంలో ఈ స్థలంలో ఉన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి.
బలపరచండి, ఆరోగ్యాలు ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి, శక్తులు ఇవ్వండి. రిక్కుపాక్షేమాలు పొందుకొని సిలువ యొక్క ఆశీర్వాదాలు పొందుకొని వర్ధిల్లే వారిగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. నా సంఘాన్ని దీవించండి, నా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఏ కుటుంబానికి ఏది కావాలో, ఏ మేలు కావాలో, ఏ సహాయం కావాలో మీ నామంలో అనుగ్రహించండి. వ్యవసాయం చేస్తున్న ప్రతి వ్యవసాయదారుడు మీ నామంలో మంచి పంటలు పండించుకోవడానికి సహాయం చేయయ్యా. దీవించండి. వారి ప్రయాస ఏమాత్రము వ్యర్థం కాకుండా దీవించండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలందరినీ దర్శించండి, దీవించండి. ప్రతి సబ్జెక్టులో ఫస్ట్ ర్యాంకులో పాస్ అయ్యే భాగ్యం దయచేయండి. చాలామంది బిడ్డలు ఈ సంఘంలో బలహీనులుగా ఉన్నారు, వారిని తాకండి, దీవించండి, ఆశీర్వదించండి, స్వస్థపరచండి, బలపరచండి. మీ సాక్షులుగా వాడుకోండి ప్రభువా. రేపటి నుంచి జరగొచ్చిన ఉపవాస ప్రార్థన కొడుకుల తండ్రి, రేపు ఉదయం నుంచే ప్రభువా నీ సన్నిధిలో ఉపవాస ప్రార్థన జరుగుతుండగా ఈ 3 దినాలు ఉపవాస ప్రార్థనలు మాతో ఉండండి. క్రమంగా మర్యాదగా మహిమకరంగా జరిగించండి. నీ కృపాక్షేమాలు నింపి దీవించమని యేసు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. అది లేచిన పడతామండి. రేపు నుంచి ఉపవాస ప్రార్థనలు అండి. 10:30 గంటలకి రేపు పగటి కాల ప్రార్థన ఉంటుంది. అందరూ ఉపవాస ప్రార్థనలో పాల్గొనవలసిందిగా మనవి. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్ని సహవాసం ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనందరికీ తోడై ఉండునుగాక.